వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. పెహల్గామ్ దాడి జరిగిన తర్వాత దేశం ఎంత తీవ్రతరంగా మారిందో మనందరికీ తెలిసిన విషయమే. కానీ రీసెంట్గా ఇంకొక విషయం వెలుగులోకి వచ్చింది. మన దగ్గర ఉంటూ మన ఇండియాలో యూట్యూబర్గా కొనసాగుతూ కూడా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, పాకిస్తాన్లో ఒక లవ్ స్టోరీ నడుపుతూ పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆవిడ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆవిడతో చాలామందికి రిలేషన్షిప్ ఉన్నట్టు పాకిస్తాన్ వాళ్ళకి ఆ విషయం కూడా తెలిసిన విషయం. కాకపోతే మరి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి, యూట్యూబర్స్కి మన దేశం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ విషయం మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్. హలో, నమస్తే. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. సో మన దగ్గర ఉండి, అదే మన ఇంట్లో పెరుగుతూ మనకు వెన్నుపోటు పొడిచారన్నట్టు ఆవిడ మన దగ్గర ఉండి మన దగ్గర యూట్యూబర్గా చలామణి అవుతూ కూడా పాకిస్తాన్లో వాళ్ళతో లవ్ స్టోరీ కొనసాగించి జస్ట్ ఈ ఘటనకు 2 నెలల ముందు కూడా ఆవిడ పాకిస్తాన్కి వెళ్ళొచ్చినట్టు కూడా న్యూస్ చెబుతుంది. మరి వాళ్ళని ఏం చేయాలి అసలు? అంటే మన దగ్గర ఉంటూ అనే మాట వాడకూడదు నిజానికి. ఎందుకంటే మన దేశంలో పుట్టినవాడు మన దేశంలో ఉండకుండా, మన దేశ పౌరురాలు కదా. కాకపోతే ఇక్కడ కొరవడింది ఏంటి అంటే దేశభక్తి కొరవడింది. రైట్. ఆమెకు దేశభక్తి లేదు, అంతే. దేశభక్తి లేదు, చిత్తశుద్ధి కూడా లేదు. ఇక నీతి నిజాయితీ అంటారా, ఇక ఎన్నైనా అనొచ్చు ఆమెని. సరే, ఇలాంటి వాళ్ళు ఈమె అని అనుకోవద్దు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అధికారుల్లో కూడా, మన దేశ అధికారుల్లో కూడా, సైన్యంలో కూడా అటువైపు ఒప్పందించే వాళ్ళు ఉంటారు. అలాగే ఆ దేశంలో మనకి సహాయకారులుగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. రైట్. గూఢచారి వ్యవస్థ ఉంటుంది కదా. పాత రోజుల్లో వేగులు వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళని. ఓకే. ఒక రాజ్యంకి మీద దండయాత్ర చేయాలనుకున్నప్పుడు రాజు పంపించేవాడు వేగులు వాళ్ళని. పంపించి ఆ దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ రాజు యొక్క బలం ఏంటి, బలహీనత ఏంటి అని కనుక్కుని రమ్మని చెప్పి పంపించేవాళ్ళు. ఆ వేగులు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టే వీళ్ళు యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకునేవాళ్ళు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు రీసెంట్ డేస్లో అది గూఢచారి వ్యవస్థ అయింది. అయితే ఇప్పుడు ఈమె మన దేశ పౌరురాలు అయ్యుండి పాకిస్తాన్కి గూఢచర్యం వహించింది. కరెక్ట్. అయితే ఇదివరకు రోజుల్లో ఇలా చెయ్యాలి అంటే చాలా స్కిల్ కావాల్సి వచ్చేది. చాలా స్కిల్ ఉండాలి. ఇప్పుడు జస్ట్ ఒక యూట్యూబర్ అయితే చాలు, ఏమైనా చెయ్యొచ్చు అనే దాకా అంటే పరిస్థితి ఈరోజు మనకి కనిపించింది. ఈ జ్యోతి మల్హోత్రా అనే కాదు, ఇంకొంతమంది యూట్యూబర్లు కూడా పాకిస్తాన్కి అందించవలసిన సమాచారాన్ని అందించారు. దానికి తగ్గ చిల్లర డబ్బులు కూడా తీసుకున్నారు అని తెలిసింది. రైట్. అయితే అసలు ఇది తప్ప ఒప్ప ఇలా చేయడం అని ఆలోచిస్తే గనక, అసలు మనిషికి స్వార్థం వచ్చినప్పటి నుంచి, నాకు ఇది కావాలి అనిపించినప్పటి నుంచి, ఇది తిండి దాచుకోవడమా, డబ్బులు దాచుకోవడమా, లేకపోతే తన కుటుంబ సభ్యుల్ని రక్షించుకోవటమా, ఇలా కారణం ఏదన్నా కానివ్వండి, ఒక వ్యక్తి తనను తాను రక్షించుకుంటానికి, తనకు తాను బాగుపడటానికి, ఇంకొకరిని కొల్లగొట్టడానికి ఏదో ఒక అవకాశాన్ని వినియోగించుకుంటారు. అలా వినియోగించుకునే దాంట్లోనే ఈ గూఢచారి వ్యవస్థ కావచ్చు, ఈ వేగులు వాళ్ళు కానీ ఉన్నారు. అందుకని జ్యోతి మల్హోత్రా ఏదో భూమి పుట్టిన తర్వాత ఈమె మొదటిసారిగా ఇంత దుర్మార్గం చేసేసింది, అన్యాయం చేసేసింది అని చెప్పి అనేకన్నా కూడా ఇది మనిషి స్వభావం, మనిషి యొక్క అమ్ముడుపోయే స్వభావం. ఈ మనిషి అమ్ముడుపోయే స్వభావమే ఆమెని ఈ స్థితికి దిగజార్చింది. దేశాన్ని అమ్మేయచ్చా? దేన్నైనా అమ్మేస్తారు వాళ్ళు, దేన్నైనా అమ్మేస్తారు. ఇంట్లో సామాన్లు అమ్ముకోవడం, మన ఇంటి దగ్గర మనుషుల్ని ఏదైనా దొంగతనం అబద్ధం చెప్పించడం ఓకే, కానీ దేశాన్ని అమ్ముడు పెట్టడం, దేశ సమగ్రతని, దేశ రక్షణ వ్యవస్థని కూడా అమ్మకానికి పెట్టేలాగా చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు.
వాళ్ళతో పోలిస్తే వీళ్ళెంత అన్నట్లుంటారు. ఏది ఏమైనప్పటికీ జ్యోతి మల్హోత్రా చేసింది చాలా చాలా నేరం. అయితే ఈమె ఎందుకు ఇలా పాల్పడింది? కేవలం డబ్బు కోసం ఇదంతా చేసిందా, లేకపోతే అసలు దీని వెనక మన ఆమె ఉద్దేశం ఏంటి అనేది ఆలోచిస్తే కొంతమందికి నేను ఏదైనా చేయగలను అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. రైట్. అది ఏంటి అంటే వాళ్ళకి ఒక రకమైన టెంపరితనం అంటారు. అలా చేస్తేనే వాళ్ళకి కిక్కిస్తారు. కొంతమంది షాపులకి వెళ్ళి దొంగతనాలు చేసుకొస్తారు. చాలా డబ్బులు ఉన్న వాళ్ళు కూడా చీరలు దొంగతనం చేసే ఆడవాళ్ళు తెలుసు నాకు. అలాగే నగలు దొంగతనం చేస్తారు. నిజంగా వాళ్ళకి అవసరమే కాదు. ఒకసారి అయితే ఒక పెద్ద పొలిటీషియన్ కూతురు చీరలు దొంగతనం చేసింది. నిజానికి ఆ చీరలు ఆవిడకి అసలు లెక్కే కాదు. ఏంటి అంటే అది ఒక జబ్బు అనమాట. అయితే దాన్ని దీంతో కూడా కంపేర్ చేయలేము ఒక రకంగా. ఇప్పుడు ఈమెది ఏంటి అంటే నేను ఒక సాహసోపేతమైన పని చేశాను, నేను ఒక అడ్వెంచర్ చేశాను. ఏంటి దేశాన్ని నమ్మడం అడ్వెంచర్? ఇప్పుడు మనం చాలా సింపుల్గా మాట్లాడుతున్నాం దీన్ని. ఆవిడ వైపు నుంచి ఆలోచిస్తే ఈ చేరవేసే క్రమంలో ఏ ఒక్కరికన్నా తెలిస్తే గనక తల ఎగిరిపోతుంది మరి కదా. ఇప్పుడైనా తల తీసేయరంటారా? మన చట్టాలు అలా చెయ్యవు. మన చట్టాలు అలా చెయ్యవు. అంటే ఇప్పుడు చట్టం దృష్టికి వెళ్ళినప్పుడు ఒక రకం శిక్షలు ఉంటాయి, చట్టం దృష్టికి వెళ్ళనప్పుడు ఇంకొక రకం శిక్షలు ఉంటాయి. ఏదన్నా కానీ ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా గనక ఈ ప్రాసెస్లో ఎక్కడైనా దొరికినట్లయితే గనక అసలు ఎందుకు ఇప్పుడు ఆమెని ఏ పోలీస్ ప్రొటెక్షన్ లేకుండా తీసుకొచ్చి నడు రోడ్లో నుంచోబెట్టమనండి, పీస్ చేసేస్తారు. రైట్. అంటే చేసే వాళ్ళందరికీ ఎంత దేశభక్తి ఉందో అది వేరే విషయం, కానీ ముందైతే ఆ పని జరుగుతుంది ఖచ్చితంగా. అందుకని ఏంటంటే ఎంత అగ్రహావేశాలకి ఇవాళ సమాజం ఉంది ఆమె చేసిన పనికి. పాకిస్తాన్లో పెళ్లి చేసుకోవాలి అని వాళ్ళ ప్రియుడికి కూడా చెప్పిందంట అప్పట్లోనే. నేను పాకిస్తాన్లో మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పతనం అండి ఇదంతా. ఈ పతనం ఒక చోటే ఆగదు. కాకపోతే ఉన్నంతలో బెటర్ ఏంటంటే గుడ్లో మెల్ల అన్నట్లు ఈ జ్యోతి మల్హోత్రా గనక ఒక ముస్లిం అయ్యి ఉంటే గనక వీళ్ళు ముస్లిం కాబట్టి వీళ్ళకి దేశభక్తి లేదు అని ఉండేవాళ్ళు. రైట్. ఇప్పుడు ఆమె హిందువే కదా, హిందూ మతానికి చెందిందే కదా. మరి ఈవిడ చేసింది, మరి ఆ మాట అనగలుగుతామా? ఇప్పుడు అనలేము. అందుకని ఒక రకంగా ఒక అతను శ్రీకాకుళంలో యాసిన్ రైట్ చేస్తున్నాడు, వాళ్ళ ఫాదర్ కూడా సాయం చేశాడంట. ఎందుకు చేస్తున్నారు వీళ్ళని ప్రేరేపిస్తుంది మతం ఒక్కటేనా? మతం కోసమే చేస్తున్నారా వీళ్ళు? డబ్బుల కోసం చేస్తున్నారా? ఇందాక నేను అన్నట్లు ఒక మానసిక తృప్తి కోసం చేస్తున్నారా అనేది ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉంటాయి. ఏదేమైనా వీళ్ళని మట్టు కఠినంగా విచారించాల్సిందే, ఇట్లాంటి వాళ్ళని శిక్షించాల్సిందే. ఎలాంటి శిక్ష వేస్తే నెక్స్ట్ మన వాళ్ళు ఇంకా అట్లాంటి గూఢాచారం చేయాలంటే భయపడతారు? అసలు కాదు, నేను చెప్తా వినండి మీకు. ఉరి శిక్ష కన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? ఏముండదు కదా. ఇప్పుడు నిర్భయ నిందితులకి ఉరి శిక్ష వేశారు, మరి అత్యాచారాలు ఆగాయా? ఆగలేదు. అందుకని ఒక మనిషిని కంట్రోల్ చేయగలిగే శిక్షలు ఉన్నాయి అని అంటే నేను నమ్మను. రైట్. అంటే ఏది ఆపలేదు. కాకపోతే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఏ వ్యక్తికైనా నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఎవరి కోసం చేస్తున్నాను అనేది ఉండాలి. అది ఉంటే ఇంత దారుణం చేస్తారని అనుకోలేము. రైట్. ఈమె సమాచారాన్ని ఇవ్వడం వల్లనే అంత పెద్ద దాడి జరిగింది అంటే కూడా నేను నమ్మను, ఒప్పుకోను. ఎందుకంటే ఈమె ఒక చెయ్యి వేసింది అంతే. చాలా కారణాలు ఉన్నాయి ఆ పహల్గాము జరగడానికి. అసలు లోకల్ పీపుల్ సపోర్ట్ ఉంది. అసలు లోకల్ పీపుల్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, ఇది ప్రభుత్వం ఆలోచించాలా అక్కర్లేదా? ఆలోచించాలి కదా. ఒక మనిషి ఇప్పుడు మన ఇంట్లోనే ఉన్నారండి, 4 మనుషులు ఉన్నారు, ఒకళ్ళు అన్రెస్ట్తో ఉన్నారు,
చస్తే చావని పోతే పోనీ అని వదిలేస్తామా? అస్సలు వదిలేముగా. మాట్లాడతాంగా కూర్చోబెట్టి, అసలు నీ ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు, నీకు ఇప్పుడు ఏం కావాలి అని ఒక డైలాగ్ నడుస్తా లేదా? భార్యాభర్తల మధ్యలో కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, తల్లి కూతుర్ల మధ్యలో కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య ఒక డైలాగ్ అయితే నడుస్తుంది. ఖచ్చితంగా. ఏంటి, ఏం జరిగింది అసలు, ఏం జరుగుతుంది అసలు ఈ ఇంట్లో? మరి అలా కాశ్మీర్లో ఉన్న వాళ్ళతో ఉగ్రవాదులు అనండి, లేకపోతే అసమ్మతివాదులు అనండి, అలాంటి వాళ్ళతో మాట్లాడింది ఎక్కడ ప్రభుత్వం? ప్రభుత్వానికి అంత తీరిక లేదు. అందుకోసం ప్రభుత్వం తప్పు, దీనిలో ఈ పెహల్గాం జరగటానికి ప్రభుత్వం తప్పు కూడా ఉంది. అందుకని ప్రభుత్వాలు ఏదైనా సరే మొగ్గలో తుంచివే, అవి ఇంతంత ఒట్టింతటే అన్నట్లు అవ్వదు. అసలు ఒక చోట ఒక అశాంతి ఉంది అంటే అది చాలా ఎమర్జెన్సీ కింద తీసుకోవాలి. ఈ అశాంతి ఎటైనా దారి తీయవచ్చు. ఇప్పుడు అశాంతిలో ఉన్న మనుషులు ఏ సాహసానికైనా ఒడగడతారు, ఏ దుర్మార్గానికైనా ఒడిగడతారు. అలాంటి వాళ్ళని మనం మన మధ్యలో అట్టి పెట్టుకుని ఒక మానవ బాంబుల్లాగా తయారైపోయి మన సమాజానికి నష్టం కలిగించేలాగా, పైగా అమాయకపు ప్రజల్ని నష్టం కలిగించేలాగా చేయకూడదు. వాళ్ళకి ఏం తెలుసండి, టూరిజంకి అనుమతి ఇచ్చారు కాబట్టి, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఖర్చు పెట్టుకొని వచ్చారు. నిజానికి అది చాలా మంచి ప్రదేశం అంటారు, అందుకే వచ్చారు పాపం. ఇలా ప్రాణాలు పోతే ఏంటి, ఎవరైనా వస్తారా చెప్పండి? రారు కదా. మరి అందుకే మనం ఆ వైపుగా జాగ్రత్తలు తీసుకుంటే గనక ఇలాంటి మొల్హోత్రాలు ఏమీ చేయలేరు. ఇది మన సైనికులు కావచ్చు, మన దేశంలో హోంశాఖకు కావచ్చు, రక్షణ శాఖకు కావచ్చు, ఇది ఒక అలారం అనే చెప్పుకోవచ్చు. రైట్. అలాగే మన సైన్యం నుంచి కూడా కొంతమంది పాకిస్తాన్లో ఉంటారు, గూఢచారులు ఉంటారు, ఉంటారు. అందుకని ఏంటి అంటే అన్ని దేశాలు అవలంబించేది ఇదే. ఏది ఏమైనా ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది కాబట్టి మనకని ఎప్పుడుతుంది, మనం బాధపడతాం. ఎగ్జాక్ట్లీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు